నమస్కారం. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. పూజ చేసిన పత్రి పుష్పాలను ఏం చెయ్యాలి? ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లు చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తోంది. ఏం చేస్తారండి, తీసేసి బయట వేస్తాము అనే మాట వినపడుతూ ఉంది. కానీ ఇక్కడ చాలా కోణాల్లో ఈ విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే అవి వినియోగించే విధానాన్ని బట్టి మనకి పూజ చేసిన దానికంటే కూడా ఒక్కోసారి ఎక్కువగా దోషాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అవి పురాణ గాథల్లో కూడా మనకి అనేక దుర్ఘటనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే పూజ చేసినటువంటి పువ్వులని నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం అంటే మాలిన్యం లేనటువంటిది. ఎందుకు? భగవంతుడి నామాలతో మంత్రాలతో ఆ పుష్పాలని భగవంతుడికి అలంకరించాం. అది ఏ రూపమైనా కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, లక్ష్మి కావచ్చు, శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, అది ఏ రూపమైనా కావచ్చు. ఆ అలంకరించినటువంటి పువ్వుల్ని సాయంత్రం వరకు, మరునాటి వరకు ఆ పువ్వులు భగవంతుడి పాదాల చెంత కానీ, భగవంతుడి విగ్రహం మీద కానీ, శ్రీచక్రం మీద కానీ అవి ఉంటూ ఉంటాయి. అలా చాలాసేపు అవి మంత్రోక్తంగా సమర్పించబడినటువంటివి, భగవంతుడి పాదాల చెంత ఉన్నటువంటివి, భగవంతుడి మీద ఉన్నటువంటివి, భగవంతుడికి అలంకరింపజేయబడినటువంటివి. అలా అవి పవిత్రమైపోయాయి. వాటి చైతన్యం అంతా కూడా భగవంతుడి దగ్గరే అవి కోల్పోతాయి. అందుకని వాటిని మరునాడు పూజ చేసేప్పుడు తీసినప్పుడు
వాటిని తీసి కళ్ళకి అద్దుకొని తల మీద పెట్టుకుని ఆ తర్వాత పక్కన ఎక్కడైనా ఒక పవిత్రమైనటువంటి ముందు ఒక పాత్రలో, ఒక బుట్టలోనో ఒక పాత్రలోనో దేనిలోనో దాన్ని పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజు మళ్ళీ పూలతో పూజ చేస్తారు. ఫ్రెష్ పువ్వులతో, మళ్ళీ అప్పుడు వచ్చినటువంటి పూలతో అర్చన చేస్తారు. ఇక వారి శ్రద్ధ అంతా కూడా అర్చన చేయటం వరకే ఉంటుంది. నిన్న పూజ చేసినటువంటి పువ్వులు అయిపోయింది, అవి బుట్టలో పడిపోయాయి. ఆ బుట్టలో పడినటువంటి పువ్వులని చాలామంది చాలా రకాలుగా వినియోగిస్తూ ఉన్నారు. ఏ ఏ రకాలుగా వాటిని వినియోగించటం వల్ల ఎలాంటి దోషాలు వస్తాయి? ఇక్కడ మొదటి కోణంలో ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు, భగవంతుడి పాదాల మీద పువ్వును కళ్ళకద్దుకొని తల్లో తురిమేసుకుంటారు. మాలైతే తల్లో పెట్టేసుకుంటారు. బాగుంది. ఆ తర్వాత మిగిలిన పువ్వులన్నీ 1,00,000 పువ్వులతో పూజ చేస్తే 1,00,000 పువ్వులు తల్లో పెట్టుకోరు కదా, ఆ పువ్వులన్నీ ఆ బుట్టలో పెట్టిన పువ్వులన్నింటినీ ఏం చేస్తారు, ప్లాస్టిక్ కవర్లో, ఈ రోజుల్లో అయితే ప్లాస్టిక్ కవర్లు పెరిగాయి కదా, వాటిని ప్లాస్టిక్ కవర్లో కట్టేసి చెత్త కుండీలో పడేస్తారు. ఆ పని మాత్రం చేయకండి. అది చాలా చాలా దోషమైనటువంటి విషయం అని గుర్తించాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చెత్త కుండీల్లో పడేస్తే చెత్త కుండీలో ఏమేం పడేస్తూ ఉన్నాము, మనం తిన్నటువంటి ఎంగిళ్ళు, డైఫర్సు, పిల్లలకు వాడినటువంటి డైఫర్సు, పెద్దలకు వాడేటువంటివి, ఋతుక్రమంలో వాడినటువంటివి, నాన్ వెజిటేరియన్ కానీ మరేమైనా కానీ, ఇంట్లో చచ్చినటువంటి బల్లులు, ఎలకలు రకరకాలుగా అక్కడ పడిపోతూ ఉంటాయి. వాటిలో భగవత్ స్వరూపానికి దగ్గరగా ఉండి పవిత్రమైనటువంటివి, ఆ తర్వాత భగవంతుడు సమానమైనటువంటివి అలాంటి పువ్వుల్ని అక్కడ పడేయటం వలన అది భగవంతుడి ప్రసాదం. ఆ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి ఫలితం వస్తుంది. అందుకని పొరపాటున కూడా చెత్త కుండీల్లో దేవుడికి పూజ చేసినటువంటి పువ్వులను పడేయకూడదు. మరి వాటిని ఏం చెయ్యాలి అంటే పెద్ద పెద్ద జలాశయాలు ఉన్నప్పుడు, నదులు లాంటివి, సెలయేర్లు లాంటివి ఉన్నప్పుడు దానిలో ఆ పువ్వులని వేయవచ్చు. ఎందుకంటే పువ్వులను వేయటం వలన జలాశయాల్లోని నీళ్లు కలుషితం కావు. ఎందుకంటే అవి పువ్వులు మాత్రమే కాబట్టి ఆ పువ్వుల్ని అందులో ఉండేటువంటి జలచరాలు తినేస్తాయి. దానివల్ల నీళ్లు కలుషితం అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే మరొకటి, ఇక్కడ జలాశయాలు అందరికీ దగ్గరగా ఉండవు కాబట్టి ఇళ్లల్లో కొద్ది పూలైతే పూల కుండీల్లో వేసుకోండి, అవి ఎరువులాగా పనికొస్తాయి. లేదా ఎక్కడైనా పెద్ద తోటలు కానీ పెద్ద పెద్ద వృక్షాలు కానీ ఉంటాయి కదా, అలాంటి చెట్ల మొదట్లో వేయండి. లేదు ఎవ్వరి తొక్కనటువంటి స్థలంలో ఎక్కడైనా ఏ గుట్టలు లేదా ఏ చెట్లు ఉన్నటువంటి దగ్గర, మలమూత్ర విసర్జన చెయ్యనటువంటి చోట్ల, ఉమ్మి వేయనటువంటి చోట, పవిత్రమైనటువంటి స్థలంలో వాటిని వేయాలి. అంటే నిత్యం ఇవన్నీ ఎలా అవుతాయి అంటే వాటిని ఎక్కువ పూజ చేసినప్పుడు వాటిని మూట కట్టి బాగా ఆరబెట్టి ఎండిన తర్వాత వాటన్నిటినీ కూడా ఎరువులాగా మొక్కలకి వాడండి. చక్కగా మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. మరొకటి, స్త్రీలు ఆ పువ్వులని తల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రముఖులు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, దేవతా విగ్రహం మీద వేసినటువంటి మాలలు తీసి వాళ్ళ మెడల్లో వేస్తూ ఉంటారు. ఆ మెడలో వేసినటువంటి హారాల్ని తెచ్చి ఇంట్లో గుమ్మానికి కట్టుకోవడం లేదా వాళ్ళ వెహికల్స్కి వేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు చాలామంది. అలా కూడా చేయకూడదు. ఎందుకండి, మాకు శుభం కదా, భగవంతుడి నిర్మాల్యం, భగవంతుడి ప్రసాదాన్ని వెహికల్కి వేసుకున్నాం, గుమ్మానికి కట్టుకున్నాం, గుమ్మానికి ఇంట్లోకి క్షుద్ర శక్తులు ఏవి రాకుండా, దుష్టశక్తులు ఏవి రాకుండా అది కాపాడుతుంది అనే మాటలు సమాజంలో వినపడుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. అయితే ఇక్కడ ఎలాంటి దోషాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. తలలో పెట్టుకుంటూ ఉంటారు. తలలో పెట్టుకుంటే పువ్వుల రెక్కలు ఊడిపోయేటువంటి గుణం చాలా పువ్వులకి ఉంటుంది. గులాబీలు కానీ, మల్లెలు కానీ, జాజులు కానీ, చాలా పువ్వులు, చామంతులు కానీ రెక్కలు ఊడిపోతూ ఉంటాయి. రెక్కలు ఊడటం అనేటువంటిది దానికి సహజంగా ఉండే గుణం. అప్పటికే ఒక రోజంతా దేవుడి పాదాల దగ్గర ఉండి ఆ తర్వాత తల్లో తురుముకున్న తర్వాత అవి ఎక్కడంటే అక్కడ రాలిపోతూ ఉంటాయి. పెట్టుకోవడం అయితే దోషం కాదు, కానీ పెట్టుకున్న తర్వాత మర్చిపోయి ఆ పువ్వులతో అలా తిరిగేస్తూ ఉంటారు. అవి ఎక్కడెక్కడ పడకూడదో అక్కడక్కడ పడుతూ ఉంటాయి, రెక్కలు రాలుతూ ఉంటాయి, అందరూ తొక్కేస్తూ ఉంటారు. అవి తొక్కుతున్నాం అనేటువంటి స్పృహ కూడా ఉండదు. ఒక్కొక్కసారి కాళ్ళ కింద పడితే కాళ్ళతో చెప్పుల కాళ్ళతో కూడా వాటి పక్కకు తోసేస్తూ ఉంటారు, చీపురుతో ఉడిచేస్తూ ఉంటారు. ఆ తర్వాత టాయిలెట్లకు వెళ్ళినప్పుడు టాయిలెట్లలో పడుతూ ఉంటాయి, పడుకుంటే మంచం మీద పడుతూ ఉంటాయి, ఎక్కడ తిరిగితే అక్కడ పడుతూ ఉంటాయి, ఎక్కడ తొక్కకూడదు ఎక్కడ పడకూడదు అక్కడ అవన్నీ కూడా పడుతూ ఉంటాయి.
అలా పడటం వలన, అలా పువ్వుల్ని తొక్కడం వలన, పడకూడని చోట పడటం వలన అది చాలా దోషకరమైనటువంటి విషయము అనేటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇందులో మనకి ఇప్పుడు చాలామంది మాలలు వేయగానే ఆ మాలల్ని తెచ్చి వెహికల్స్కి వేస్తూ ఉంటారు. కానీ అది చాలా దోషమని ఇది మనకి దేవి భాగవతంలో ఒక కథనం కనిపిస్తుంది. అదేమిటి అంటే, ఒకసారి ఇంద్రుడికి ఒక ఋషీశ్వరుడు శివప్రసాదంగా ఒక మాలని తెచ్చి ఇస్తాడు. ఆ ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళేటువంటి దీనిలో ఉంటాడు, అస్త్రంలో ఉంటాడు. ఆ మాలని తీసి ఆ యుద్ధానికి బయలుదేరే ముందు ఆ ఏనుగు తల మీద వేసేస్తాడు. ఆ ఏనుగు ఇటు అటు తిరగడం వలన ఆ పువ్వుల మాల కాస్త తెగి కింద పడుతుంది. అది ఒక జంతువు, అది భగవత్ ప్రసాదం అని దానికి తెలియదు. దాన్ని కాస్త తొక్కేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని దాటుకుని ఇంద్రుడు వెళ్ళిపోతాడు. తత్ఫలితంగా ఇంద్రుడికి జరిగినది ఏమిటి? భగవంతుడి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయటం వలన అతనికి రాజ్యభ్రష్టమైపోతుంది. అతనికి ఉండేటువంటి రాజ్యలక్ష్మి అతని నుంచి వెళ్ళిపోతుంది, విజయలక్ష్మి అతని నుంచి వెళ్ళిపోతుంది. నహుషుడి వలన అతను నానా అగచాట్లు పడి ఒక మారు రూపంలో, ఒక పురుగు రూపంలో, ఒక పద్మనాళంలో దాక్కోవలసినటువంటి పరిస్థితి అతనికి ఏర్పడుతుంది. మళ్ళీ లక్ష్మీదేవి కటాక్షించడానికి అతనికి చాలా కాలం పడుతుంది. అందుకని ఎవరు కూడా గుమ్మాలకి కానీ వెహికల్స్కి కానీ కట్టకండి. ఆ వేసినటువంటి మాలల్ని బహుభద్రంగా, అవి వేసినప్పుడు కూడా తీసేప్పుడు రెక్కలు రాలుతూ ఉంటాయి. ఆ రెక్కలు రాలినప్పుడు ఆ రాలినటువంటి రెక్కల్ని కూడా వంగి, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా వంగి వాటిని మనమే అక్కడే తొక్కకుండా వాటిని జాగ్రత్తగా తీసుకుని ఆ తర్వాత ఏ చెట్టు మొదట్లో కానీ ఏ జలాశయంలో కానీ వేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వాటిని తెచ్చుకుని మనకి లాభం కలుగుతుంది, మనకి యశస్సు కలుగుతుంది, మనకి డబ్బు వస్తుంది అనేటువంటి భ్రమలో వాటిని దుర్వినియోగం చేయటం వలన శాపాలకి గురి అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శివప్రసాదాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మనం నిర్మాల్యం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రసాదం అంటే నిర్మాల్యం గురించి, పత్రి పుష్పాల గురించి ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. చెత్తబుట్టల్లో వేసుకోకూడదని, గుమ్మాలకి కట్టకూడదని, వాహనాలకి కట్టకూడదని చెప్పుకున్నాం. కానీ మనకి పురాణ కథల్లో కూడా అనేక కోణాల్లో కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా స్త్రీలు తలలో పువ్వులు పెట్టుకుంటూ ఉంటారు, సాయంత్రం పూట గుడికి వెళుతూ ఉంటారు. గుడికి వెళ్ళగానే ప్రసాదంగా మాలలు అక్కడ ఉండేటువంటి పురోహితులు, అక్కడ ఉండేటువంటి పూజారులు భగవత్ ప్రసాదంగా స్త్రీలు అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి నుంచి తీసినటువంటి మాలల్ని ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు. చక్కగా వెంటనే తల్లో పెట్టేసుకుంటారు. చాలా అదృష్టమే. అమ్మవారి పువ్వులు, పూజ చేసినటువంటి పువ్వులు దొరకడం స్త్రీలకి సౌభాగ్యప్రదమైనటువంటిది. తప్పనిసరిగా తల్లో పెట్టుకోవలసిందే. పెట్టుకోవడం వలన దోషం లేదు. కానీ దోషాలు ఎలా తగులుతాయి? ఆ పువ్వులు రాలే స్థితిలో ఉంటే వాటిని ఎక్కడంటే ఎక్కడ రాలగానే అవి ఎవరెవరు తొక్కుతారో ఆ దోషమంతా కూడా మనకే అంటుకుంటుంది. మరొక విషయం, స్త్రీలు భగవంతుడికి పూజ చేసినటువంటి పూల్ని పెట్టుకొని నిద్రించరాదు. నిద్రిస్తే తప్పేమిటి అని మాత్రం అడగకండి. ఎందుకంటే అలాంటి దోషం గురించి మనకి శివ మహాపురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ కనిపిస్తుంది. దక్ష ప్రజాపతి గురించి అందరూ వినే ఉంటారు. దక్ష ప్రజాపతి తపస్సు చేయటం వలన శివశక్తి ఆయనకి సతీ రూపంలో కుమార్తెగా జన్మించింది. ఒకసారి దూర్వాస మహాముని కైలాసం వెళ్ళాడుట. శివుడు తన మెడలో మాలని దూర్వాసుడికి ప్రసాదంగా ఇచ్చాడుట. ఆయన శివాంశ సంభూతుడైనటువంటి వాడు దూర్వాస మహాముని. ఆ శివుడి ప్రసాదాన్ని కళ్ళకత్తుకుని ఆయన అటుగా వెడుతూ దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చాడుట. సాధారణంగా ఋషులు తపస్సుల్ని, మహారాజుల్ని, పుణ్యపురుషుల్ని దర్శించినప్పుడు వాళ్ళకి ప్రసాదాలు, భగవత్ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. అలా దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చినప్పుడు దక్షుడు ఆయనకి పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించి ఆయనకి సకల మర్యాదలు చేశాడుట. ఆ దక్ష ప్రజాపతికి శివుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని, మాలని, పువ్వుల మాలని, పుష్పమాలని దక్ష ప్రజాపతికి ప్రసాదంగా దూర్వాసుడు ప్రసాదించి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత దక్ష ప్రజాపతి ఏం చేశాడు? ఆయన ఏదో ఆలోచనలో ఉన్నాడు, పరాకులో ఉన్నాడు. ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆయన పడక గదిలో శయ్య మీద దాన్ని వేసాడట. ఆ శయ్యకు ఉండేటువంటి ఆ కొయ్యలకి అక్కడ ఆ మాలని వేసేశాడు విసిరి. ఆ తర్వాత ఆ దంపతులు అక్కడ పడుకున్నారు. తద్వారా ఆయనకి వచ్చినటువంటి దోషం ఏమిటి? దక్ష ప్రజాపతికి ఆ క్షణంలోనే నిరీశ్వరుడు అంటే ఈశ్వరుని పూజించకూడదు అనేటువంటి అహంకారం ఆయనకి పెరిగిపోయిందిట. ఆ అహంకారం పెరగటంతో అంటే ఇక్కడ మూలం బీజం ఎక్కడ పడింది ఆయనకి అంటే శివ నిర్మాల్యాన్ని ఆయన పడక మంచం మీద పెట్టాడు. అనాలోచితంగానే పెట్టాడు. ఆ పెట్టిన తర్వాత అక్కడ ఆయన శయనించటం వలన తద్వారా ఆయనలో పడినటువంటి బీజం ఒక అహంకారం. ఆ అహంకారంతో ఆయన శివుడిని పూజించడం మానేశాడు, శివుడికి మర్యాద చేయటం మానేశాడు. శివుడు తను అల్లుడైనప్పటికీ కూడా, కూతుర్నిచ్చినప్పటికీ కూడా, ఆయన పరమేశ్వరుడు అని తెలిసినప్పటికీ కూడా అహంకారం పెరిగిపోయి ఏం చేశాడు? ఆయన చేసేటువంటి దక్ష యజ్ఞానికి సకల దేవతలని ఋషుల్ని పిలిచాడు, కానీ పరమేశ్వరుణ్ణి కానీ ఆ పరమేశ్వరి ఆ జగన్మాత అయినటువంటి తన కూతురు సతీదేవిని కానీ ఆయన ఆ యజ్ఞానికి పిలవలేదు. ఎందుకు? ఆయనకి అహంకారం చాలా పెరిగిపోయింది కాబట్టి. అహంకారం ఎలా పెరిగింది? ఆ బీజం ఎక్కడ పడింది ఆయనకి? ఆయన శయనం మీద, ఆయన పడక గదిలో, ఆయన మంచం మీద ఆ శివ నిర్మాల్యాన్ని ఉంచి ఆయన శయనించటం వలన ఆయనకు వచ్చినటువంటి దోషం అది. దక్షుడు మామూలు వ్యక్తి ఏమీ కాదు, అంతటి మహోన్నత వ్యక్తి. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరి జగన్మాతని కూతురుగా కన్నటువంటి వాడు. ఆ పరమశివుడికే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినటువంటి మహాత్ముడు ఆయన. అలాంటి వ్యక్తికి కూడా ఆ శివ నిర్మాల్యాన్ని నిర్లక్ష్యం చేయటం వలన ఆయనలో అహంకారం పెరిగి శివద్వేషం పెరిగిపోయింది. జగన్మాత గురించి తపస్సు చేసి కూతురుగా కన్నటువంటి వాడు ఆ జగన్మాతని పిలవలేడు, కూతురు అల్లుడుగా వాళ్ళని పిలవలేడు, పార్వతీ పరమేశ్వరులుగా వాళ్ళని పిలవలేరు, పూజనీయులైనటువంటి వాళ్ళుగా కూడా వాళ్ళని స్మరించలేరు. మిగతా అందరినీ కూడా ఆయన పిలిచాడు. అలా పిలవటం వల్ల ఏం జరిగింది? ఇక్కడ సతీదేవికి తన చెలికెత్తి అయినటువంటి విజయ ద్వారా తన తండ్రి అయినటువంటి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసిందట. ఎవరికైనా, జగన్మాతకైనా సరే, పుట్టింట్లో తన తండ్రి ఒక యజ్ఞం తలపెట్టాడు అంటే ఆయన కన్న కూతురుగా కూడా పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఇంట్లో ఆడపిల్లల్ని అల్లుల్ని పిలుచుకుంటారు కదా, అలాగైనా పిలవాలి. కానీ తనకి పిలుపు రాలేదు. అప్పుడు శివుడితో అందిట, నా తండ్రి దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞం చేస్తూ ఉన్నాడు, దానికి మనం వెళ్ళాలి ఎందుట. పిలవకుండా వెళ్ళకూడదు. నువ్వు ఆ ఇంటి కూతురువి, నీకు మర్యాదగా నిన్ను పిలవాలి. అలా కాకుండా జగన్మాతవి నువ్వు, నిన్ను భక్తితో కూడా పిలవాలి. కానీ 2 రకాలుగా కూడా వాళ్ళు మనని అవమానించారు కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడుట శివుడు. కానీ పుట్టింటి మమకారం ఆ సతీదేవి కూడా శివుణ్ణి ప్రతిమాలుకుందిట. నేను వెళ్తాను, నా పుట్టిల్లు, నన్ను వాళ్ళు పిలవకపోయినా పర్వాలేదు, నా తండ్రి నన్ను అవమానించడు, నేను వెళ్తాను అని వెళ్ళిందిట. సరే నీ ఇష్టం అని చెప్పేసి నందీశ్వరుడిని ఇచ్చి పంపించాడు. వెళ్ళింది ఆవిడ. అక్కడికి వెళ్ళిన తర్వాత అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరూ ఆవిడ్ని ఆదరించలేదు, లోపలికి రమ్మని పిలవలేదు. దక్షుడు మాత్రం అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సతీదేవి దక్షుడికి గుర్తు చేసిందిట, నీవు నా తండ్రివే కావచ్చు, నాకు జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు తపస్సు చేసినప్పుడు నీకు నేను ఏమని వరం ఇచ్చాను? ఏ రోజు పరమేశ్వరుణ్ణి నువ్వు అవమానిస్తావో, ఏ రోజు నువ్వు ఆ పూజనీయుణ్ణి పూజించవో, ఆ రోజు నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. ఈరోజు ఆ మాట నిజమైపోయింది. ఈరోజు పరమేశ్వరుణ్ణి నువ్వు ఆహ్వానించలేదు, అవమానించావు, నన్ను ఆదరించలేదు, కాబట్టి నేను నీ కూతురిగా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు. నీకు నేను జన్మించే ముందే నీకు చెప్పాను, అందుకని నేను నా తనువు చారిస్తున్నాను అని ఆత్మాహుతి చేసుకుంది ఆ సతీదేవి. ఆత్మాహుతి చేసుకున్నటువంటి విషయం పరమశివుడికి తెలిసిపోయింది. ఆయన ఉగ్రరూపం దాల్చి అక్కడికి వచ్చాడు. దక్ష యజ్ఞాన్ని
విధ్వంసం చేశారు. ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే శివ నిర్మాల్యాన్ని నిర్లక్ష్యం చేయటం వలన, పడక గదిలో పెట్టుకోవటం వలన అతనికి అహంకారం పెరిగిపోయి శివుణ్ణి పూజించలేదు. తద్వారా ఆయన కూతుర్ని దూరం చేసుకున్నాడు. దక్షయజ్ఞ విధ్వంసం జరిగింది. ఆ దక్ష ప్రజాపతి తలనే నరికేశారు. అందుకని ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే స్త్రీలు తమ తలలో పెట్టుకునేటువంటి ఈ నిర్మాల్యాన్ని పడుకునే ముందు మాత్రం తీసివేయండి. తల్లో కాసేపు పెట్టుకోండి. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరుగుతారు. పూజ అయినంతసేపు తల్లో పెట్టుకోండి. గుడిలో ఉన్నంత వరకు తల్లో పెట్టుకోండి. ఆ తర్వాత దాన్ని భద్రంగా తీసేసి నిర్మాల్యాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి తప్ప తొక్కే స్థలంలో తిరగకండి. ఎక్కడంటే అక్కడ తిరగకండి. పడుకుని ఎప్పుడు స్త్రీలు దేవుడి నిర్మాల్యాన్ని తల్లో పెట్టుకుని పడుకోకూడదు అనే విషయాన్ని గమనించాలి. హర హర మహాదేవ. మనం తెలిసి తెలియక అనేక దోషాలు చేస్తూ ఉంటాం. అందుకని ఆ దోషాలు పరిహారం కావాలని, ఆ దోషాలు తెలుసుకునేటువంటి శక్తి మనకి కావాలి అని చెప్పేసి ఆ మహాదేవుడిని వేడుకుంటూ హర హర మహాదేవ, హర హర మహాదేవ అంటూ స్మరించడం వలన తెలియక చేసేటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇవాల్టి కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం గోపురం కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.